మిడిలిస్ట్లో ఇరాన్తో యుద్ధం ముదురుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా, చిరకాల మిత్ర దేశం బ్రిటన్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యుద్ధం క్లైమాక్స్ కు చేరుతున్న సమయంలో విమాన వాహక నౌకలను పంపే విషయంలో బ్రిటన్ చేస్తున్న జాప్యంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం గెలిచిన తర్వాత వచ్చి మాతో కలిసేవాళ్లు మాకు అవసరం లేదు. విజయం ఖాయమయ్యాక మీ విమాన వాహక నౌకలను పశ్చిమాసియాకు మోహరించాల్సిన అవసరం అంతకంటే లేదని కీర్ స్టార్మర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకప్పుడు బ్రిటన్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని గుర్తు చేస్తూనే ప్రస్తుత పరిస్థితుల్లో వారి వైఖరిని తాము ఎన్నటికీ మర్చిపోమని హెచ్చరించారు. ఇరాన్పై దాడులు ఉధృతం చేస్తున్న నేపథ్యంలో బ్రిటన్ తన HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమానవాహక నౌకను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. అయితే దాన్ని పశ్చిమాసియా రణరంగంలోకి దించాలా వద్దా అనే విషయంలో మాత్రం బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా ఊగిసలాడుతోంది. 2 భారీ నౌకల్లో ఒకదాన్ని సిద్ధం చేశామని చెప్తున్నా తుది నిర్ణయం తీసుకోలేదన్న బ్రిటన్ అధికారుల మాటలు ట్రంప్కు చిరెత్తుకొచ్చేలా చేశాయి. అమెరికా బలగాలకు అత్యవసరంగా సాయం కావాల్సిన సమయంలో బ్రిటన్ ఆలోచనల్లో మునిగిపోవడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. మాకిప్పుడు మీ సాయం అవసరం లేదు, మేము ఒంటరిగా ఈ యుద్ధాన్ని ముగించగలం అనే సంకేతాన్ని ట్రంప్ పంపడం ద్వారా అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ యుద్ధంలో తమ సైన్యం ప్రత్యక్షంగా పాల్గొనబోదని ఇప్పటికే స్పష్టం చేశారు. కేవలం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ సైనిక స్థావరాలను ఆత్మరక్షణ కోసం వాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. బ్రిటన్ తీసుకున్న ఈ సేఫ్ గేమ్ నిర్ణయం పట్ల ట్రంప్ ఏమాత్రం సంతృప్తిగా లేరు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి, అనుముప్పును తొలగించడానికి అందరూ కలిసి రావాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరుతుంటే బ్రిటన్ మాత్రం వెనకడుగు వేయడం అగ్రరాజ్యానికే ఆగ్రహం తెప్పించింది. యుద్ధం ముగిశాక వచ్చే మద్దతు కంటే యుద్ధంలో తోడుండే మిత్రులే ముఖ్యమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి.